గణేశుడు గజాననుడయ్యాడు. గణేశ గజాననుడికి జయము. గణేశ గజాననుడికి జయము. గణేశ గజాననుడికి జయము. పార్వతి, నీ కోరిక ఒకటి తీరిపోయింది, ఇంకొకటి మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తి చేయండి స్వామి. సరే, నేటి నుంచి మన గజానన గణేశుడికి దేవతల్లో ప్రప్రథమంగా పూజలందుతాయి. అటువంటి అధికారాన్ని ప్రసాదిస్తున్నాను. గజానన గణేశుడికి పూజ చేయకుండా ఎవరైనా సరే మరే ఇతర దేవతనైనా పూజిస్తే ఆ పూజలను దేవతలు స్వీకరించరు. అందుచేత గజానన గణేశుడే సర్వప్రథమ పూజనీయ దేవుడుగా పేరొందుతాడు. అవశ్యం సర్వప్రథమ పూజనీయ దేవుడు గణేశుడే అవుతాడు. ప్రథమ పూజలందుకునే శ్రీ గజాననుడికి జయము. శ్రీ గణేశాయ నమః. పుత్ర గజానన, ఇక నీవు దేవతలందరికీ పూజ్యుడువైనావు. అందుచేత నేనిలా ప్రకటిస్తున్నాను. ఎవరైతే నీకు సింధూరం సమర్పిస్తారో, చందనము పుష్పాదులతో నిన్ను సదా పూజిస్తారో, వారి సకల విఘ్నాలు నాశనమవుతాయి. జయము సిద్ధి వినాయక. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుత్ర గజానన, నీవు భాద్రపద శుక్లపక్షపు చతుర్థి దినాన జన్మించావు. అందుచేత ఆ దినం గణేశ చతుర్థి పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఆ దినము నిన్ను పూజించేటటువంటి భక్తులందరికీ మంగళప్రదం కాగలదు. గణేశ గజానునికి జయము. భక్తవత్సలుడు శివునికి జయము. కార్తికేయుడు గణేశుడు ఈ సోదరుల మధ్య ఎంత అనురాగమో. అవును, ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు, ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇద్దరి లీలలను చూస్తుండగానే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో మనకు తెలియని కూడా తెలియలేదు. స్వామి, మాత, తమరు కుమార కార్తికేయుని చూశారా? కార్తికేయుడు గణేశుడు ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. గణేశుడేడి? అతన్ని అడుగు. అతడు చెప్పగలడు కార్తికేయుడు ఎక్కడున్నాడో. గణేశుడు అతన్ని వెతుకుతున్నాడు. మరి నేను కూడా కుమార కార్తికేయుని వెతుకుతూ ఇక్కడికొచ్చాను. అమ్మా, పెద్దన్నయ్య కార్తికేయుణ్ణి ఎక్కడికి పంపించారు మీరు? నేడు పొద్దున్నుంచి కైలాసంలో కనబడటం లేదు. అదిగో చూడండి, అతడు వస్తున్నాడు. ప్రణామం మాత. మంగళమస్తు. ప్రణామం పితృదేవా. యశస్వీ భవ. పెద్దన్నయ్య కార్తికేయ, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? నేను పొద్దున్నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను. అవును నాయనా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నీవు? మేమంతా ఆందోళన చెందాం. వెళ్ళేటుంటే చెప్పి మరీ వెళ్తూ ఉండు. మాత, నా మనస్సులో అగస్త్యమునిని కలుసుకోవాలన్న కోరిక కలిగితే నేను దక్షిణ దిశలో ఉన్న ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతాను. చెప్పి వెళ్ళుంటే మాకు చింత ఉండదు కదా. ఇక ముందు నీవు గుర్తుంచుకో. తమరి ఆజ్ఞను పాటిస్తాను మాత. పద పెద్దన్నయ్య, వెళ్ళి ఆటలు ఆడుకుందాం. అవును, తప్పకుండా పద. స్వామి, మన ఇద్దరు పుత్రులు యుక్త వయస్కులయ్యారు. ఇక మనం వీరి వివాహ విషయం గురించి ఆలోచించాలి. అవును, వీరిద్దరి వివాహం గురించి మనమిద్దరము ఆలోచించాలి. కేవలం ఆలోచనేనా? కాదు, ఆలోచనే కాదు, కన్యలను వెతకాలి కూడా. వీరిద్దరి గురించి మనమిద్దరమే వెతకాలి సుమా. ఇలా మాటి మాటికి వీరిద్దరికి మనమిద్దరము అంటున్నారెందుకు? స్పష్టమే, వీరిద్దరి స్థితి మనిద్దరి స్థితికి అన్ని విధాలా భిన్నమే. వీరిద్దరి కోసం కన్యలెవరూ కూర్చుని జపమేం చేయటం లేదు. పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరినే తాము పెళ్లి చేసుకుంటామని. తమరైతే నిజంగా భోళా శంకరులే. కాని అంత భోళా ఏమీ కాదు, కనపడినంతగా. ఏ పట్టుకో గణేశుని. నందనయ్య ఇక్కడుందా? ఇటు 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 నందనయ్య ఇక్కడ ఇక్కడ నందనయ్య ఇక్కడ ఇక్కడ ఇటు 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 ఇక్కడుందా? ఇక్కడుందా? వెనక్కి నందనయ్య ఇక్కడ ఇక్కడ రా 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 రా.
నందనయ్య నందనయ్య ఓడిపోయాడు, నందనయ్య ఓడిపోయాడు, నందనయ్య ఓడిపోయాడు, నందనయ్య ఓడిపోయాడు. నీవు నా గంతలు కట్టు, నేను గణేషుని పట్టుకుంటాను. పట్టుకో గణేశుణ్ణి. పెద్దన్నయ్య ఇక్కడున్నాను, అన్నయ్య కార్తికేయ ఇక్కడున్నాను, ఇక్కడ ఇక్కడే ఇక్కడే పట్టుకో పట్టుకో పట్టుకో. అన్నయ్య పెద్దన్నయ్య ఇక్కడున్నాను. పెద్దన్నయ్య ఓడిపోయాడు, పెద్దన్నయ్య ఓడిపోయాడు, పెద్దన్నయ్య ఓడిపోయాడు, పెద్దన్నయ్య ఓడిపోయాడు. చూసారా స్వామి మీరు, గణేశుడు మోసం చేస్తున్నాడు. లేదు దేవి, అది మోసము కాదు, చాతుర్యము కాదు. ఇది కేవలం బాలక్రీడయే. గణేశుడు కుటిలుడు కానే కాడు. కానీ కార్తికేయుడు ఇతరులంతా అకారణంగా అలసిపోతున్నారు. ఆటలలో జరిగేదిదే. ప్రతిద్వందిని తిప్పించి అలసట కలిగిస్తారు. అందువల్ల గెలిచే అవకాశం పెరుగుతుంది. ఆటలాడేవారందరూ ఇలాగే చేస్తారు. ఇదిగో కంద, వదలండి బాణం. గణేష వదులు బాణం. భయం ఎందుకు, ధైర్యంగా నిలబడాలగా. గణేష నడు నడు నడు, భయపడకు, ధైర్యంగా నిలబడు. అలా నిలబడు. పెద్దన్నయ్య నన్ను చూస్తే అందరికి భయమే, తమరే వేయండి బాణం. ఇలా ఇవ్వు. మరి నా ప్రాణానికి భయం లేదు కదా. ఒరే భయపడకురా. కొట్టండి పెద్దన్నయ్య. ఇలా అయితే గణేశుడు ఓడిపోతాడు. ఆటల్లో గెలుపు ఓటమి ముఖ్యం కావు. స్ఫూర్తి, బుద్ధి కుశలత, క్రీడాభావనలే ముఖ్యమైనవి. గెలుపు ఓటమి ముఖ్యం కాకపోతే ఆటలో ఆనందమేముంటుంది? లేదు దేవి, ఆనందం అనేది స్ఫూర్తి, కౌశల్యాల్లోనే ఉంది. జయపరాజయాలే ముఖ్యమనుకుంటే ప్రతిద్వంద్వ వైఖరి పెరిగి భావాలు మలినమైపోయి ఆటగాళ్ల మధ్య ద్వేషభావం కూడా పెరిగిపోతుంది. దీని అంతం శత్రుత్వమే అవుతుంది. గణేష నీవు మోసం చేస్తున్నావు. పెద్దన్నయ్య చిన్నవాణ్ణి కదా, పొరపాటు అవుతూ ఉంటుంది. ఈ సోదరుల మధ్య ప్రేమానురాగాలున్నాయి. ఉండాలి కూడా, అది స్వాభావికమే. విచారించాల్సింది ఎప్పుడంటే ఇద్దరికీ వైరము, ద్వేషము ఉంటేనే. కానీ స్వామి, ఆశ్చర్యంగా ఉంది కదా, ఇద్దరు సోదరుల మధ్య వైరద్వేషాలుండడం. ఆశ్చర్యం ఎవరికంటే ప్రేమ, స్నేహభావాలు స్వాభావికము, జీవితంలోని ముఖ్యాంశాలు అనుకునేవారికి. కానీ స్వార్థము, వాంఛలు, అధికారాల భ్రమలో పడి మిథ్యాసుఖాలనే మిన్న అనుకునే వారికి ఆశ్చర్యము కలగదు, సిగ్గు వేయదు. జగతిలోని సత్యాలు ఎటువంటివైనా మన పుత్రుల మధ్య మాత్రం ప్రేమభావం ఉంది. అవును, అది నిజమే. మాతాశ్రీ పితాశ్రీలకు వినమ్ర ప్రణామాలు. మంగళమస్తు. ఓసి
ఇప్పటిదాకా పూలు తీసుకుని తిరుగుతున్నావా? నేనేం తిరగడం లేదు, ఎదురు చూస్తున్నాను. అలాగా, నీవు కూడా ఎదురు చూస్తున్నావా? మతి లేని దానా, నోరు కాస్త కట్టే. నేను పరమేశ్వరునికి ఎదురు చూస్తున్నాను. వారు సమాధి స్థలానికి రాగానే ఆయనకు పుష్పాలను అర్పిద్దామని. చూడు చూడు, ఆయన వస్తున్నారు. ఇద్దరు పుత్రులు కూడా యుక్త వయస్కులైపోయారు. ఇక ఇప్పుడు వీరికి వివాహం చేసేయాలి. నేనిరువురిని అడిగి వారి ఉద్దేశం తెలుసుకుంటాను. ఏమడుగుతావు వారిని? వారి ఉద్దేశం అంటే? అదే, వారు కూడా వివాహానికి అంగీకరించాలి కదా. చూస్తే ఇద్దరు ఏదో పెద్ద చర్చలో ఉన్నట్టున్నారు. అందుకే ఆలస్యమైంది. దేవి పార్వతి, మనమిద్దరం వారి తల్లిదండ్రులం, వారు మన సంతానం. ఇంకా అలాంటి యుగం రాలేదు. వివాహం గురించి పిల్లల ఉద్దేశాలు, అంగీకారము అడిగే యుగం. కాని స్వామి, వివాహం పిల్లలే కదా చేసుకునేది. అందుకని ఆ నిర్ణయం పిల్లలే చేయాలంటావా? నీవి ఈ నిజాన్ని ఎలా మరిచావు దేవి? మన పుత్రులిద్దరూ వివేకశీలురు, బుద్ధిమంతులు. ఇలాంటి బుద్ధిమంతులకు తప్పక తెలిసే ఉంటుంది, తమ తల్లిదండ్రులు తమకన్నా బుద్ధి వివేకము గలవారని, వారెటువంటి నిర్ణయం తీసుకున్నా తమ హితం కోరేవారేనని. తల్లిదండ్రుల ఇచ్ఛ, నిర్ణయాలను ఎదిరించి అవివేకంగా యవ్వనపు ఉన్మాదంలో వివాహాలు చేసుకునే యుగం ఇంకా రాలేదు దేవి. పూజ్య మాతాపితరుల శ్రీచరణాలకు మా ప్రణామం. సదా శుభం కలగాలి, సదా శుభకారకులవ్వండి. అద్భుతమైన ఆశీసు. సదా శుభం కలగాల, సదా శుభకారకులవ్వాలా? అవును దేవి, ఇతరులకు శుభం కలిగించే వారికి సదా శుభం కలుగుతుంది. అందుకే సుఖాల్ని కోరుకునే వారిని శుభకారకులుగా చేస్తూ ఉండాలి. అమ్మా, తండ్రి గారు చెప్పిన ఈ మంత్రాన్ని కంఠస్థం చేస్తాం. కానీ ఇదేమిటి, తమరు మా ఇద్దరిని ఆశీర్వదించటం లేదే? మీ ఇద్దరికి నేను ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇచ్చేశాను. ఓ, మరెవరినైనా ఆశీర్వదించాలనుకుంటున్నారా? అవును. ఎవరినో చెప్పరాదు. నా పుత్రుల భార్యల్ని. వారెక్కడున్నారు? లేకపోతే వస్తారు. పుత్రులారా, మీ అమ్మ మీకు వివాహం చేసేద్దామనుకుంటోంది. నిజమే. నేను నా ఇద్దరి పుత్రుల భార్యల అందమైన రూపాల్ని చూసేందుకు తొందరపడుతున్నాను. ఇక మీ ఇరువురి కర్తవ్యం ఏమంటే, మీ తల్లిదండ్రుల యొక్క కోరికని మీరు నెరవేర్చండి. ఇరువురిది కాదమ్మా, కేవలం గణేశుడిదే. ఏ, నీవెందుకు నీ కర్తవ్యాన్ని నెరవేర్చటం లేదు? పితాశ్రీ, నాకు వివాహమాడే కోరిక లేదు. నేను ఆ బంధంలో పడదలుచుకోలేదు. నేను ప్రజల్లో ధర్మాన్ని, శివభక్తిని ప్రచారం చేయాలనుకుంటున్నాను. చెయ్యి, కానీ దానికి వివాహం ఎలా అడ్డొస్తుంది? వివాహ బంధము, బాధ్యతలు ధర్మకార్యాల్లో యోగ సాధన చెయ్యనివ్వవు. బాగానే ఉంది. నీ తండ్రిని మించిన యోగి ఈ జగతిలో ఎవ్వరూ లేరు. మరి వారు వివాహితులే కదా. పితాశ్రీ, మౌనంగా ఉన్నారే. నా మౌనం మీ తల్లి పక్షాన్నే సమర్థిస్తోంది నాయన. ప్రపంచంలోని ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అవివాహితులుగా ఉంటే సహించలేరు. పూజ్య మాతాపితలారా, పెద్దన్నయ్య కార్తికేయుడు ఈ గంభీర విషయం ఆలోచించే వరకు తమరిద్దరికీ నా సేవలనందిస్తూ తమరి ఆజ్ఞలు పాటించడానికి నేను సిద్ధమే. కానీ సమస్య ఏమిటంటే, ఈ గజవదనుడికి పిల్లనెవరిస్తారు? ఒక అప్రియ సత్యాన్ని నీవు వినోదాత్మకంగా చెప్పావు. కానీ ఈ సత్యానికి మరొక అంశం కూడా ఉంది. పెళ్లి సంబంధం కోరదలిచిన అజ్ఞానులు కేవలం శరీరాకృతిని, జాతిని, రూపవిశేషాలనే చూస్తారు. కానీ జ్ఞానులు, అచంచల సత్యాన్ని నమ్మేవారు శరీరం అనే శిబిరంలో దాగి ఉండే గుణాలను, ప్రతిభ, వివేకము, బుద్ధిని మాత్రమే విలువ కడతారు. నీవు మేధావంతుడవు గణేశ. నీకు తమ పిల్లనివ్వడానికి అనేక మంది ముందుకు వస్తారు. ఈ విషయంలో మనం ఇక జాప్యం చేయరాదు.
నేను తల్లిదండ్రుల కోరికను ఆజ్ఞను అతి ముఖ్యంగా భావిస్తాను. అయితే మేము వెంటనే గుణవతులైన కన్యలను అన్వేషిస్తాం. బుద్ధి ప్రణామాన్ని స్వీకరించండి పితాశ్రీ. సిద్ధి ప్రణామాన్ని స్వీకరించండి పితాశ్రీ. ఆయుష్మాన్ భవ పుత్రికలారా, సదా సుఖ సంతోషాలతో ఉండండి. మా ఆనందానికై మేము తీర్థయాత్రలకు వెళ్ళడానికి అనుమతించండి పితాశ్రీ. అవును పితాశ్రీ, అక్క చెల్లెళ్ళు ఇద్దరం తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం. పితాశ్రీ మనకు అనుమతినివ్వకోరటం లేదు. అలాగే అనిపిస్తోంది. పద వెళ్దాం. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. మంగళమస్తు. ప్రపంచంలో అతి శ్రేష్ఠులు, గుణవంతులు, ధైర్యవంతులు, బలవంతులు, సచ్చరిత్రులు అయిన భర్తలు మీకిద్దరికీ లభించాలి. సిగ్గుపడుతున్నారా? ఉత్తమం, అత్యుత్తమం. సిగ్గే స్త్రీకి సింగారం అంటారు మరి. కానీ ఇదేమిటి? మీ ఇద్దరి ముఖాన ఇలా నిరాశ విషాద ఛాయలేమిటి? అవునమ్మా, చెప్పండి, మీకు విచారం ఎందుకు? పితాశ్రీ, మేము తీర్థయాత్రలకు వెళ్లేందుకు మీ నుంచి అనుమతి కోరాం. మీరు సమాధానం చెప్పనే లేదు. మీకు మా ఇద్దరిని పంపడం ఏమీ ఇష్టం లేదని మాకు అనిపించింది. లేదమ్మా, అది కాదు. తీర్థయాత్ర వంటి పుణ్య శుభకార్యం వద్దని నేను మాత్రం ఎందుకంటాను? తప్పక వెళ్ళండి. తీర్థాలకు వెళ్ళి ఇష్ట దేవీ దేవతలందరినీ మీకు యోగ్య వరులు లభించాలని ప్రార్థించండి. అలా చేస్తే మాకు కూడా బాధ్యతలు తగ్గిపోతాయి. నారాయణ నారాయణ. తండ్రికేమో కుమార్తెల వివాహపు చింత, కుమార్తెలకు తీర్థయాత్రలకు వెళ్ళాలని కోరిక. ఆహాహా, ఇటువంటి యోగ్యులు శీలవతులు అయిన కన్యల వివాహ చింత తమకు అనవసరమే రాజా. పుత్రిక వివాహ యోగ్యురాలైతే తండ్రికి చింత స్వాభావికమే దేవర్షి. పరమాత్ముడి లీలయే కదా. తమరేమో కుమార్తెల వరాన్వేషణకని మథన పడుతున్నారు. అక్కడేమో యోగ్యవరుల తల్లిదండ్రులు తమ వంటి తండ్రికై అన్వేషిస్తున్నారు. అన్వేషిస్తున్నారా? ఎవరు? పుత్ర వధువులకై అన్వేషిస్తున్నవారు వరుల తల్లిదండ్రులు అన్వేషిస్తున్నారు రాజా. దేవర్షి, ఎవరు వారు? దయచేసి పేరు చెప్పరు? వారు ప్రపంచానికి అంతా తెలుసు, ఎరగని వారెవరు? కానీ నాకు తెలియదే. తెలుసు రాజా, మీకు కూడా తెలుసు. దయచేసి స్పష్టంగా చెప్పండి, వారెవరో. రాజా, విధి విధానం ప్రకారం తమరి కుమార్తెలిరువురు శివపార్వతుల పుత్రుల వధువులవుతారు. విధి విధానాన్ని నిర్వర్తించడానికి తమరు వెనువెంటనే కైలాసం వెళ్ళి శివపార్వతులను కలుసుకోవాలి. దేవర్షి, తమకు కృతజ్ఞుణ్ణి. ఈ శుభ సమాచారం నా చింతను దూరం చేసింది. తమ ఆదేశానుసారం శుభముహూర్తాన కైలాసం వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంటాను. పితాశ్రీ, నేను దక్షిణాన అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లేందుకు అనుమతినివ్వండి. ఆ క్షేత్రంలో నేను ధర్మాన్ని, శివభక్తిని ప్రచారం చేస్తాను. పెద్దన్నయ్య, నేను మీతో పాటుగా వస్తాను. వద్దు గణేష, నేను నా మయూర వాహనంపై శీఘ్రమే వెళ్ళి శీఘ్రంగా వస్తాను. తమరు కూర్చునే మయూరంపై నేను కూడా కూర్చుంటాను. చెప్తుంటే వినవేం గణేశ? వినడం కాదమ్మా, సంచరిస్తున్నాను. కాదు కాదు కాదు, సంచరిద్దామనుకుంటున్నాను. నేను పని మీద వెళ్తున్నాను. నీవు సంచరిద్దామనుకుంటే మరి అమ్మ దగ్గర ఎవరుంటారు? ఏమిటి నీవనేది పెద్దన్నయ్య? మన ఇద్దరం పుట్టకముందు అమ్మ దగ్గర ఎవరుండేవారు? పితాశ్రీ. ఇప్పుడు ఆయనే. గణేశ, తర్కించడం ఇంకా అనవసరం. నీవిక్కడే ఉండు. మీ పితాశ్రీ సరిగ్గా చెప్పారు గణేశ. నీవు మా వద్దనే ఉండాలి. తల్లి మాటను జవదాటలేను కదా. యోగ్యపుత్రులు తల్లిదండ్రుల ఆజ్ఞ పాటిస్తారు, జవదాటరు. శీఘ్రంగా తిరిగి వస్తాను. ఇక సెలవు తీసుకుంటాను. మహామునీశ్వరులు
పరశురాములా? నారాయణ నారాయణ, సాక్షాత్తు భగవంతుడు శ్రీ మహావిష్ణువు అవతారం. క్షత్రియ వంశ విధ్వంసకులు మహామునీశ్వరులు పరశురాములు. మరైతే ఇప్పుడు ఇంత తొందరలో ఎక్కడికి వెళుతున్నారబ్బా? మళ్ళీ ఏ క్షత్రియ సంహారానికో బయలుదేరలేదు కదా? నారదుడు స్వయంగా వెళ్ళి అడగవలసిందే. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. మహామునీశ్వర, మహామునీశ్వర, నారదుని ప్రణామం స్వీకరించండి. నారదా, నువ్వెందుకు ఈ వనంలో ఉన్నావు? మహామునీశ్వర, నేడు తమ దర్శనం కలగాల్సి ఉంది, అది కలిగింది. కానీ మీరు ఈవేళ ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు? నారదా, నాకు కేవలం ప్రశ్నలు అడగడమే ఇష్టం, ప్రశ్నలకు సమాధానాలు కాదు. అది కాక నువ్వు నాకన్నా పెద్దవాడివి, పూజ్యుడివి కాదు నీకు సమాధానాలు ఇవ్వటానికి. నారాయణ నారాయణ, నేను ఎలా పూజ్యుండవగలను? నేను తమకు పుత్ర సమానుణ్ణి. మహామునీశ్వర, మహామునీశ్వర. జాగ్రత్త నారదా, నేను బాలబ్రహ్మచారిని, నాకెవరు పుత్ర సమానులు కారు. నేనెవరికి పితృ సమానుణ్ణి కాదు. మాతాపితల సంబంధాలతో నాకు ప్రమేయం లేదు. ఉంది మహామునీశ్వర, తప్పక ఉంది. ఏమిటి? తమరు అనుమతిస్తే నిరూపిస్తాను. ఏం నిరూపిస్తాను? తమరు పితృ సమానులేనని. నారదా, తమరి అమాయకుడిపై కోపగిస్తారే మహామునీశ్వర? ఇది కేవలం నేను కల్పించినదేమీ కాదు. తమరు భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు అవతారమే. అందుకే తమరందరికీ పూజ్యులే. ఈ కారణంగా అందరూ తమన్ని పితృ సమానులు అనుకుంటారు. అందరూ అనుకుంటున్నప్పుడు అలాంటి ప్రియమైన లాభదాయకమైన సంబంధం తమరు నాకెందుకు నిరాకరిస్తున్నారు? ఓ మహామునీశ్వర, తమరు నన్ను పుత్రుడు అనుకుంటే నాకేమాత్రమూ అభ్యంతరం ఉండదు. నారదా, నీ మాటల చాతుర్యంతో దేవతలకు అసురులకు నీ లీలలు చూపినట్లు నాకు కూడా అలాంటి లీలలు చూపుదాం అనుకుంటున్నావా? మాటి మాటికి కోపగించి తమరి పుత్రుని మనసులా బాధ పెట్టి గాయపరుస్తున్నారెందుకు? నీవింకా నా క్రోధం చూడలేదు నారదా. నేను చూడదలుచుకోలేదు కూడా. దయచేసి తమరు మాత్రం ప్రదర్శించకండి. అయితే పరిణామాన్ని ఊహించుకుని నీ నోటికి తాళం వేయి. అలాగే మునీశ్వర. తమరా నాడు క్షత్రియుల్ని 21 మార్లు సంహరించారు. వారు తమరి క్రోధాన్ని పరిణామాన్ని చూశారు. వారు క్షత్రియులు, అందుచేత క్రోధానికి పరిణామాలకు తట్టుకోగలిగారు. మరి నేనేమో బ్రాహ్మణుణ్ణి, నాపై తమరు కోపగించనే లేరు. నారదా, పదే పదే క్రోధం అనే మాట చెప్పి నా క్రోధాన్ని రెచ్చగొడుతున్నావు. అద్భుతం మహామునీశ్వర, అద్భుతం. క్రోధం అనే మాట వినగానే తమ క్రోధాగ్ని రగిలితే శాంతి శబ్దాన్ని వినగానే తమరు శాంతించగలరేమో. నారదా! ఓం నమః శివాయ. 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 భక్తవత్సలుడు పరమశివునికి జయము, మాతా పార్వతికి జయము. శాంతించండి. పరమేశుని ధ్యానం భంగం కాకూడదు. ఆయన సమాధికి విఘ్నం కలగకూడదు. లేదు లేదు మాత, మేమందరూ శాంతంగానే ఉంటాం. గణేశ, నీవిక్కడ అప్రమత్తుడివై నిలబడు. ఎందుకమ్మా? నీవు ఇక్కడికి ఎవరొచ్చినప్పటికీ కూడా సమాధి స్థలాన్ని సమీపించనివ్వకు. పరమేశుని సమాధికి ఎలాంటి ఆటంకము కలగరాదు. తమరి ఆజ్ఞ మాత. సమాధి స్థలం సమీపించటమా? దానికేసి కన్నెత్తి కూడా చూడనివ్వను కదా. నిశ్చింతగా ఉండండి. జై శివశంకర, జై పరమేశ, హర హర మహాదేవ. జై శివశంకర, జై పరమేశ. కార్తికేయుడు ఇంకా తిరిగి రాలేదే.
అతడి పాటికి వచ్చి ఉండవలసింది. తాను దక్షిణాన అగస్త్యముని ఆశ్రమం వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ ధర్మాన్ని శివభక్తిని ప్రచారం చేయడానికి సమయం పడుతుంది కదా. జై శివశంకర, బం బం భోలా, హర హర మహాదేవ. సోదరులకు మిత్రప్రేమ ఉంటే మనసుకు ఎంత ఆనందం. మిత్రులకు భ్రాతృప్రేమ ఉంటే మనసుకు బాగుంటుంది. మా ఇద్దరిలో 2 భావాలు ఉన్నాయి. నేను అతడి గురించే ఆలోచిస్తున్నాను. అతను కూడా తప్పక నా... జై శివశంకర, హర హర మహాదేవ. జాగ్రత్త, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యవద్దు. తమరు సమాధి స్థలం వైపుగా వెళ్ళడానికి వీల్లేదు. ఒరే విచిత్ర ప్రాణి, నన్ను నా గురువు వద్దకు వెళ్ళనీయకుండా ఆపేవాడివి ఎవరు నీవు? మునివర్య, తమరు విచ్చేసిన చోటు తమరిది కాదు, నా క్షేత్రమే. అందుకే తమరు ప్రశ్నలు అడగలేరు, సమాధానాలిచ్చే స్థితిలో ఉన్నారు. ప్రశ్నలు నేను అడుగుతా. చెప్పండి, తమరెవరు? ఏ ప్రయోజనం కోరి ఇక్కడికి విచ్చేసినట్టు? ఒరే విచిత్ర ధూర్తుడా, నీకు తెలియదా నేనెవరినో? ఇంతటి అహంకార పూరితుడివై ఉండి కూడా తనను తాను యోగ్యుడనుకునే నీ వంటి అహంకారి ఎవరైనా సరే నేను తెలుసుకోనవసరం లేదు. ఇంక నేనెవరో తమకు తెలియడం మాత్రం అవసరం. నేను శివపార్వతుల ప్రియపుత్రుణ్ణి, గణేశుణ్ణి. మా తల్లి ఆజ్ఞపై ఇక్కడ నిలుచున్నాను, ఆ సమాధి స్థలానికి ఎవ్వరినీ వెళ్ళనివ్వకుండా. అసంభవం! నీవు మనిషి కాదు, పశువు కాదు. ఇలాంటి అసామాన్య ప్రాణి శివ పార్వతులకు పుత్రుడు ఎన్నడూ కాజాలడు. తమ కంఠాన్ని కోపాన్ని తగ్గించుకోండి మహాజ్ఞాని. మీ వల్ల నాన్నగారి సమాధి భంగమైతే అనర్థం కలుగుతుంది. కాస్త తమ నేత్రాలకు ఉన్న క్రోధపు పొరను తొలగించి చూడండి. నేను మనిషిని, పశు స్వభావరహితమైన పశువుని కూడా. మందబుద్ధి, అధిక ప్రసంగం ఆపు. నీవు అడ్డు తొలగు నా దారికి. అమ్మ చెప్పి వెళ్ళింది అడ్డు నిలవమని, తమరంటారు అడ్డు తొలగమని. నిలవడం తొలగడం 2 ఒక్కసారిగా జరిగేవి కావు మరి. అందుకు అవసరమే ఉంది. నాకు జన్మనిచ్చిన తల్లి ఆజ్ఞనిచ్చినప్పుడు ఆమె చెప్పినట్టు చేయడం అవసరమే. నీకే తెలిస్తే నేను పరశురాముణ్ణని, 21 సార్లు ఈ దరిద్రని క్షత్రియహీనంగా చేశానని. నీవిలాంటి దౌర్జన్యం ఎన్నడూ చెయ్యనే చెయ్యవు. నేను పుట్టక మునుపెప్పుడో తమరు బహుశా చేసి ఉంటారు ఈ పృథ్విని క్షత్రియహీనంగా. ఇప్పుడు చేసి చూపండి 22వ సారి. ఒరే దుష్ట, నీకు మృత్యు ఆసన్నమైనట్లుగా ఉంది. ఇదిగో జయమ మాతకు. ఎవరిచి ఏదో అనర్థం జరుగుతోంది. దీన్ని ఆపేందుకు చూడాలి. ఎవరాపగలరు? యుద్ధం అనేది ఆగాలంటే దాన్ని ఆరంభించిన వారే ఆపాలి. ఇక్కడిద్దరూ పట్టుదల వారే.
మాతకు! జయము మాతకు! పరశురాముడు క్రోధంతో ఆఘాతాలు చేస్తున్నాడు, కానీ గణేశుడు ఆ ఆఘాతాలన్నీ వ్యర్థం చేస్తున్నాడు. ఏదో ఉపాయం చెప్పండి దేవర్షి. శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు, శక్తిమాత అంశ గణేశుడు పరస్పరం ఢీకొంటున్నారు. పరమశివుడు తన పుత్రుడికి శిష్యుడికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపటలేదేమి? వరుణదేవ, తమకు వచ్చిన ఆలోచనలు భక్తవత్సలుడు పరమేశ్వరునికి కూడా తప్పక వచ్చే ఉంటాయి. అయినా యుద్ధం జరుగుతోంది అంటే ఇదంతా పరమేశ్వరుని లీలా అన్నమాట. ఇదేదో భావి సంఘటనకు నాందియే. ఆయన ఊరుకున్నారు అంటే ఈ యుద్ధం ఏదో పరిణామాలకు దారి తీస్తుంది. మాతకు! మాత మాత, అనర్థం జరిగింది, త్వరగా రండి. ఏమైంది నంది? మాత, బయట ఎవరో ఒక వింత వ్యక్తి గణేశునితో యుద్ధం చేస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు యోధుడే. మాత, గణేశుడు అతన్ని పరాజితుడు చేయలేడు. తమరు త్వరగా రండి. ఎందుకు అకారణంగా నా పుత్రుడిపై దాడి చేశాడు? అమ్మా! నా పుత్రునిపై దాడి చేసిన వారిని నేను ప్రాణాలతో వదలను. గురుపత్ని, నా అపరాధం క్షమించండి. తమ పుత్రుణ్ణని ఇతడు చెప్పకపోలేదు, కానీ ఇతడి విచిత్ర ఆకృతి కారణంగా విశ్వసించలేదు. నీవు క్షమాపణ కాదు, దండనకు పాత్రుడివి. ఏ తల్లైనా నిన్ను క్షమించగలదంటావా? ఆమె నువ్వు పుత్రహీనగా చేద్దామనుకున్నాక? తెలియక చేసిన అపరాధానికి క్షమాపణ కాకపోయినా ప్రాయశ్చిత్తం ఉంటుందిగా మాత. ముమ్మాటికి లేదు. తెలియక చేసేవి తప్పులు, అపరాధాలు కావు. క్రోధంతో అహంకారంతో చేసే పనులు తప్పులు కావు, అపరాధాలే అవుతాయి. ఇందుకు నిన్ను దండించవలసిందే. ఆగు పార్వతీదేవి, నీకు తెలుసు కదా క్రోధంతో చేసేవన్నీ కూడా అపరాధాలేనని. మరి ఎందుకు అజ్ఞానపూర్వకంగా ఈ అనుచిత కార్యం చేస్తున్నావు? క్షమించు పరమేశ, క్షమించు. అపరాధం జరిగిపోయింది. పార్వతీమాత నన్ను ఏ విధంగా దండించదలుచుకున్నా నేను దాన్ని తల వంచి శిరసావహిస్తాను. నేను తమని దర్శనం చేసుకుందామని వచ్చాను, కానీ అనుకోకుండా పరిస్థితి మారింది పరమేశ. సగుణ విద్యాధారులకు ఈ సత్యం తెలియదు. మీలో శ్రీ మహావిష్ణువు అంశం ఉందని, మీరు మాకు పూజ్యులని. జరగవలసిందే జరిగింది. తమరు కేవలం నిమిత్తమాత్రులే. గణేశుడు
ఏకదంతుడై పూజ్యుడవుతాడు. ఇతన్ని ఏకదంతుని చేసే పని విధి పరోక్షంగా తమరికి ఒప్పగించింది. శ్రీ మహావిష్ణువు అవతారమే అయిన పరశురామునిపై క్రోధం అనుచితము, అనవసరమే దేవి. ఇదంతా మా ఇచ్ఛానుసారం, మా మహిమ వల్లనే జరిగింది. గణేశ, అజ్ఞానం వల్ల యుద్ధం జరిగింది. జ్ఞానం తెలిసాక గౌరవించు నాయన. ప్రణామం చేయి వారికి. అజ్ఞానం వల్ల ఏమేం జరుగుతాయో. ప్రేమను పొందవలసిన వారే క్రోధానికి పాత్రులయ్యారు. కౌగలించుకోవలసిన వారితో యుద్ధం చేయవలసి వచ్చింది. నన్ను క్షమించు గణేశ. అలా అనకండి స్వామి, తమరు నాకు పూజ్యులే.